హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐడిఐ ప్రాపర్టీస్. మనము ఈ వీడియోలో గమనిస్తున్న రోడ్ వచ్చేసి కొల్లూరు ఎగ్జిట్ నంబర్ 2 నుంచి శంకర్పల్లి అండ్ మోకిల కనెక్ట్ అయ్యే రేడియల్ రోడ్ 7. మనందరికీ తెలుసండి, ఈ రోడ్ యొక్క ఎక్స్పాన్షన్ వర్క్ అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఈ వీడియో ద్వారా మనం ఏం గమనిద్దామంటే, ఈ రోడ్ వచ్చేసి శంకర్పల్లి అండ్ మోకిలాకి ఎక్కడ కనెక్ట్ అవుతుంది, సో ఎక్కడెక్కడ ఈ రోడ్ అన్నది స్ట్రక్ అయింది ఆర్ డిలే అవుతుందో అది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. సో ఈ రోడ్ వచ్చేసి మనకు కొల్లూరు ఎగ్జిట్ నంబర్ 2 నుంచి శంకర్పల్లి అండ్ మోకిలా రోడ్ కనెక్ట్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ రోడ్ యొక్క వర్క్ అన్నది కొద్దిగా డిలే అవుతున్న ప్లేస్ ఏంటంటే, మనకు కొండకల్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్ కి జస్ట్ 200 మీటర్ ముందు ఇక్కడ ఒక చిన్న కలవట్ అన్నది కడుతున్నారు. సో ఈ కలవట్ అన్నది లెఫ్ట్ సైడ్ అన్నది వర్క్ అన్నది కంప్లీట్ అయిపోయింది, వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. రైట్ సైడ్ కొద్దిగా ఈ వర్క్ అన్నది కంటిన్యూ అవుతుంది. మనం చూడొచ్చు, వర్క్ ఎక్కడ స్టాప్ అవ్వలేదు. కానీ కొద్దిగా ఈ కలవట్ కంప్లీట్ అయ్యే వరకు అయితే కొద్దిగా ఇక్కడ డిలే అన్నది జరగవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ మనకు కొద్దిగా డిలే అయ్యే ప్లేస్ వచ్చేసి కొండకల్ గవర్నమెంట్ స్కూల్. ఈ గవర్నమెంట్ స్కూల్ వరకు అయితే మనకి ఇప్పుడు రోడ్ అన్నది ఎక్స్పాండ్ అయ్యింది. సో ఇప్పుడు ఏంటంటే, ఈ అకాడమిక్ ఇయర్ వరకు అయితే ఇది ఏ విధంగా డిస్టర్బెన్స్ అయితే చేయరు. బట్ ఈ స్కూల్ మనకు కొండకల్ విలేజ్ లో ఆల్రెడీ ప్రైమరీ స్కూల్ ఉంది. సో అక్కడికి ఇది షిఫ్ట్ చేస్తారని అంటున్నారండి. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకు ఈ స్కూల్ షిఫ్ట్ అయ్యే సూచనలు అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే ఇక్కడ కొద్దిగా డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత స్కూల్ తర్వాత మనకు లెఫ్ట్ తీసుకొని అప్పన్న మీడోస్ ద్వారా వెళ్తుందండి. సో ఇక్కడైతే ఎలాంటి అడల్ట్స్ లేవు, కంప్లీట్ గా రోడ్ అన్నది ఎక్స్పాండ్ అవుతుంది. తర్వాత మనకు అప్పన్న వెస్టర్న్ మీడోస్ తర్వాత మనకు రైట్ అన్నది టర్న్ అవుతుందండి 100 ఫీట్ రోడ్. సో టువార్డ్స్ ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ సుబిషిష్ ఐరిస్ విల్లాస్ సైడ్ వెళ్తున్నదండి. సో ఇక్కడ కూడా ఎలాంటి అడల్ట్స్ అయితే లేవు, కంప్లీట్ గా రోడ్ ఎక్స్పాండ్ అయిపోయింది. ఆల్మోస్ట్ సుబిషిష్ ఐరిస్ విల్లాస్ వరకు అయితే ఈ రోడ్ అన్నది కంప్లీట్ అయింది. ఆ తర్వాత ఇక్కడ లెఫ్ట్ అనేది టర్న్ అవుతుందండి. ఈ లెఫ్ట్ అనేది టువార్డ్స్ మోకిలా శంకర్పల్లి రూట్ కి వెళ్తుందండి. ఆల్మోస్ట్ మనకు శంకర్పల్లికి ఒక 300 మీటర్స్ డిస్టెన్స్ వరకు అయితే ఈ రోడ్ అన్నది ఎక్స్పాండ్ అయిపోయింది. ఆల్మోస్ట్ మన శంకర్పల్లి దగ్గర దాకా వచ్చింది. మనం ఇక్కడ క్లీన్ గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఆల్రెడీ ఇక్కడ ఈ రేడియల్ రోడ్ 7 ని బేస్ చేసుకుని ఆల్రెడీ హైరేజ్ అపార్ట్మెంట్స్ అనే ప్లాన్ అనేది జరుగుతుంది. సో అన్ని ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాయి. డౌన్ ద లైన్ ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ లోపు మనం డ్రాస్టికల్ చేంజెస్ అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ రోడ్ అన్నది ఆల్మోస్ట్ మన శంకర్పల్లి మోకిలా రోడ్ వరకు వచ్చేసి జస్ట్ మన మోకిలా రోడ్కి ఒక 300 మీటర్స్ డిస్టెన్స్ వరకు అయితే ఎక్స్పాండ్ అయిందండి. ఇక్కడ ఎందుకు స్టాప్ అయిందంటే, ఇక్కడ చిన్న విలేజ్ అని ఉన్నది, మోకిలా విలేజ్. సో ఈ విలేజ్ కాకుండా ఇక్కడ బైపాస్ అన్నది వెళ్ళాలి. బైపాస్ చేయాలంటే ఇక్కడ ఒక చిన్న శ్మశాన వాటిక ఉన్నది. సో ఈ శ్మశాన వాటిక దగ్గర కూడా వర్క్ అన్నది కొద్దిగా జరుగుతుంది. బట్ ఇక్కడ కొద్దిగా డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత మనకు ఇప్పుడు మనం వీడియోలో గమనించవచ్చు, ఒక చిన్న విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ తర్వాత మనం రైట్ తీసుకుంటే శంకర్పల్లి కొద్దిగా ముందుకు వెళ్తే మళ్ళా మనము ఈ శ్మశాన వాటికలు అన్నది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ రోడ్ అన్నది మనకు శ్రీవారి మీడోస్ ఇక్కడ వచ్చి కనెక్ట్ అవుతుందండి. అంటే మనము కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్ కొల్లూరు ఎగ్జిట్ 2 నుంచి చూస్తే స్ట్రేట్ ఒకటే రోడ్ అండి. అంటే 100 ఫీట్ రోడ్ ఏదైతే 4 లైన్స్ అయితే ఉన్నదో, సో ఈ 100 ఫీట్ కంప్లీట్గా మనకు శంకర్పల్లికి ఆల్మోస్ట్ రీచ్ అవుతుంది. సో దీని ద్వారా ఇప్పుడు మనకు ఔటర్ రింగ్ రోడ్ నుంచి శంకర్పల్లి అనేది చాలా దగ్గరగా అవుతుంది. చాలా ఈజీగా మనము చాలా త్వరగా శంకర్పల్లి రీచ్ అవ్వచ్చు. సో ఈ రోడ్ కనుక కంప్లీట్ అయితే మాత్రం మనం ఇక్కడ ఒక ప్రాక్టికల్ చేంజెస్ అయితే మనం చూడొచ్చండి. సో ఆ రేడియల్ రోడ్స్ అవన్నీ బేస్ చేసుకుని ఆల్రెడీ మన కొల్లూరు నుంచి ఈ మోకిలా వరకు అయితే కంప్లీట్గా హైరేజ్ అపార్ట్మెంట్స్ అనేవి పైప్ లైన్లో ఉన్నాయి. ఆ తర్వాత ఈ రోడ్ వచ్చేసి మనకు శంకర్పల్లి కనెక్ట్ అవుతుంది. దీని ద్వారా మనకు శంకర్పల్లి కూడా ఈ ఔటర్ రింగ్ రోడ్కి చాలా తక్కువ డిస్టెన్స్ అనిపిస్తుందండి దీని ద్వారా వస్తే. సో ఇది కాకుండా మన కోకాపేట్లో కొత్త ఎగ్జిట్ అనేది కూడా ప్లాన్ చేస్తున్నారు. వన్స్ అది కూడా ఇంప్లిమెంట్ అయిపోయిందంటే మనకు కోకాపేట నుంచి కూడా శంకర్పల్లి దగ్గరగా ఉంటుంది. దీనితో పాటు మనకు నార్సింగ్లో కూడా కొత్తగా ఎగ్జిట్ పెట్టారు. దాని ద్వారా కూడా మనం అక్కడ కూడా ఎగ్జిట్ అయ్యి కూడా మనం శంకర్పల్లికి ఈజీగా రీచ్ అవ్వచ్చు. సో ఈ రోడ్లన్నీ మీరు గమనిస్తే మాత్రం ఈ రోడ్ని బేస్ చేసేసుకొని మనం శంకర్పల్లి అన్నది ఫ్యూచర్లో ఒక అతిపెద్ద హాట్ స్పాట్ అని నేను చెప్తానండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.